సుభాష్ ఎక్కడున్నారా బాబు? తొందర పద, హాస్టల్ మిస్ కట్టేస్తారు. మరి చక్రి నిశ్చితార్థం రేపురా బాబు. జరగాల్సింది జరిగిపోయినట్టు ఊహించుకుంటున్నాడు. ఈడెవడరా బాబు? ఎందుకు నా కొట్టావు? వాడు అసలే కష్టాల్లో ఉంటే నువ్వేం బాధపడుకురా. తప్పకుండా చక్రి మీ నాన్న నువ్వు పెంచి నిన్ను తీసుకుని వెళ్తాడు. ఒక్కడిని ఎన్ని పనులను చేయగలుగుతాను? క్యాంటీన్ పని, ఇంటి పని, వంట పని, బయట పని, లోపల పని, నా పెళ్లి చూపుల పని, ఇప్పుడు ఈ నిశ్చితార్థం పని. మళ్ళీ ఏంటి నీ గొడవ? నాకున్న 2 చేతులండి, 100 చేతులు లేవండి. మనిషికి తోడు మనిషి ఉంటే బాగుంటుందని చెప్తున్నాను. నీకేం కావాలో చెప్పు, నేను చేస్తాను. ఇప్పుడు ఈ ద్వారబంధాలు అన్నిటికీ మామిడి తోరణాలు కట్టాలండి. మామిడి చెట్టు మీరు ఎక్కుతారా నేను ఎక్కుతారా? అదే సుబ్బుగాడు ఉన్నాడు అనుకోండి, ఇల్లంతా మామిడి తోట చేస్తాడు. వాడి పేరు ఇంట్లో ఎత్తొద్దని చెప్పానా? అది కాదు నాన్న, ఇది మన ఇంట్లో జరిగే మొదటి శుభకార్యం. సుబ్బు కూడా ఉంటే బాగుంటుంది. వాడు తన తప్పు తను తెలుసుకున్నాడు. ఇక మీదట బుద్ధిగా ఉంటాడు. ఆ పూచి నాది. దయచేసి కాదనకండి నాన్న. నేను ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తాను. చక్రి నా మాట విను. నేను ప్లీజ్ ప్లీజ్ నాన్న, మీరు ఇంకేం మాట్లాడదు. ఇప్పుడే తీసుకొచ్చేస్తాను. చక్రి చక్రి వెనక్కి తిరిగి చూడొద్దు, దగ్గర నుండి తీసుకురామంటే. మంట ఎక్కువైనట్టుంది, కూర మాడిపోతుంది. నమ్మలేకపోతున్నామండి మీరు మా పక్కన కూర్చోడం. తాకి చూడ నిజమా గాలి? చేయి చూపండి. ధనరేఖ విద్యారేఖ చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయండి. డాక్టరేట్ కూడా తీసుకుంటారు. ఆల్ ఇండియా రేంజ్ కి ఫేమస్ అవుతారు. లైఫ్ లైన్ హార్ట్ లైన్ కలవకపోవడం చాలా రేర్ అండి. మీకు లవ్ మ్యారేజే. మీరేం చేస్తున్నారు? మీకు డ్రెస్ డిజైన్ చేస్తున్నాను. చూపించండి. వావ్, ఇలా మీరు స్టైల్ గా డ్రెస్ చేసుకుని ర్యాంప్ వాక్ చేస్తూ వచ్చారంటే మిస్ ఆంధ్ర, మిస్ ఇండియా, మిస్ వరల్డ్ కూడా అవుతారండి. అబద్ధాలు చెప్పడానికి ఒక హద్దు ఉండాలి. కరెక్ట్ గా చెప్పారండి. ఈ ఫ్యాషన్ షో, మిస్ వరల్డ్ అన్ని డాష్ డాష్ చూపించడానికండి. డాష్ అంటే? డాష్ అంటే డాష్ ఏనండి. మీరేంటి కామ్ గా ఉన్నారు? సైలెన్సర్ ఫిట్ చేస్తున్నాడు. వాట్? నోరు మీరా. ఐఎమ్ సారీ, కవిత రాస్తున్నాను. చూడొచ్చా? వద్దండి, బాగుండదు. వై నాట్? సమోసా, నూడిల్స్, ఐస్ క్రీమ్, కాఫీ. బఠానీ, ఉసిరికాయ, బత్తాకాయ, ఇవన్నీ కవితలా? ఏంటి మెనూని కాపీ చేశారు? తిప్పి చూడండి. ఇవన్నీ నేడు స్వర్గమునకు చేరును. బాగోలేదా? ఇట్స్ ఓకే. సరే, అది వదిలేండి. ఒక జోక్ చెప్తాను. ఒక ఏనుగు పెళ్లి చూపులకు వెళ్ళింది. పెట్టినవన్నీ తినేసి పిల్ల నచ్చలేదని చెప్పింది. ఏ? పిల్ల నల్లగా ఉందని. సుత్తి కొడుతున్నారే. సరే సరే, ఇంకోటి చెప్తాను. ఒక ఏనుగు పెళ్లి చూపులకు వెళ్ళింది. పెట్టినవన్నీ తినేసి పిల్ల నచ్చలేదంది. ఎందుకని? పిల్లకి ఏనుక్కాలని. అయ్యో! సరే సరే, ఇంకొక జోక్ చెప్తాను. ఒక ఏనుగు పెళ్లి చూపులకు వెళ్ళింది. పెట్టినవన్నీ తినేసి పిల్ల నచ్చలేదు అంది. ఎందుకని? చెవులు పెద్దవా? కాదండి. కళ్ళు చిన్నవా? ఆహా. మరి? వచ్చేదారిలో ఏనుగు రెస్టారెంట్ లో హరిణి అని ఒక అమ్మాయిని చూసిందట. ఆ అమ్మాయిని చూసిన తర్వాత ఇంకే అమ్మాయి నచ్చలేదంట. ఇది మీకు నచ్చలేదా? మీ మాటలు బట్టి నాకు విషయం అర్థమైంది. ఆల్ ఆఫ్ యు ఆర్ ట్రైయింగ్ టు ప్రపోజ్ టు మీ. ఈ ప్రేమ, దోవ, వంకాయ ఇవేమీ వద్దు. ఇట్ ఇస్ అ బిగ్ పెయిన్, యు నో. ఎందుకు లవ్ చేయటం, ఫీల్ అవటం, కాన్సన్ట్రేషన్ పోయి చదువు పాడు చేసుకోవటం, ఇవన్నీ అవసరమా? లెట్ us be good friends. కాదు, లవ్వే చేస్తానంటే నా జోలికి రాకండి. పొద్దస్తమానం పేపరేనా? ఇంటి గోళమైనా పట్టించుకునేది ఉందా లేదా? ఇదిగోండి కాఫీ. ఏమైందే? చిన్నదానికి డబ్బు పంపమని 4 రోజుల నుంచి నెత్తి నోరు బాదుకుంటున్నా. మీకేమైనా ఎక్కితేగా? ఏం మనిషో ఏమిటో. ఎంతసేపు ఆ పేపరు మీ పెద్ద కూతురు ప్రపంచం తప్ప ఇంట్లో మేమొకళ్ళు ఉన్నవన్న ధ్యాసే లేదు. ఇవాళ పంపిస్తాలేవే. ప్రసాదం. అమ్మా, అప్పుడే స్నానం చేసి వచ్చానా? అక్కడ పెట్టు, తర్వాత తీసుకుంటాను. సరేమ్మా. ప్రసాదం తీసుకోమావయ్యా. బావా బావా, ఏంటి బావా న్యూస్? అరే అట్టలాక్కుంటా వేరా, చదువుతున్నానుగా. హైలైట్స్ చదివి ఇచ్చేస్తానులే బావా. ఏంట్రా నువ్వు చదివే హైలైట్స్? నగరంలో నీటి సినిమా. ఏం హైలైట్స్ నువ్వు చూసేది? ఏ హీరో సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది? ఏ థియేటర్ ఏ సినిమా ఆడుతుంది? ఇదేగా.
సినిమా అంటే అంత సిల్లి ఎదురు చేస్తాడు బావా. అసలు పని లేని మళ్ళీ పబ్లిక్కి సినిమా అనేది పార్ట్ టైం జాబ్ లాంటిది. అసలు సినిమా లేని ప్రపంచం ఊహించుకోగలవా? అసలు మనిషి పుట్టిన దగ్గర నుంచి చచ్చే వరకు ఆపరా నీ సినిమా గోలా. నానా ఆఫీస్కి వెళ్ళొస్తాను. ఒక్క నిమిషం అమ్మా. నీకు టైం ఉంటే ఈ అమౌంట్ చెల్లి అకౌంట్లో వెయ్యమ్మా. పర్వాలేదు నాన్న, టైం ఉందిలే, వేస్తాను. దాని ఆఫీస్ పనిలో పడి అది మర్చిపోతే చిన్నది నన్ను చంపేస్తుంది. రేపే లాస్ట్ డేట్. సాయంత్రం లోపల అమౌంట్ డిపాజిట్ చేయమని ఇప్పటికి 10 సార్లు ఫోన్ చేసి చెప్పింది. వాడు ఖాళీగానే ఉన్నాడుగా, వాడికిచ్చి పంపించొచ్చుగా. వాడికిచ్చి పంపించాలా? సర్లే. ఏమైందండి? ఏమైందా? నువ్వు వెళ్ళమ్మా. మొన్న వాడిని గ్యాస్ బండి తీసుకురామని పంపిస్తే ఏం చేశాడు? నేనేం చేశాను బావా? అదేరా, ఏం చేసావని అడుగుతున్నా. అదేంటక్క బావాలా అంటాడు? నేను కావాలని చేశానా? అనవసరంగా ఆటో ఖర్చు ఎందుకు, 100 రూపాయలు బావకే మిగులుతాయి కదా అని మా ఫ్రెండ్ గారి బైక్ మీద మోసుకొచ్చే పని లేకుండా తీసుకురావచ్చు అనుకున్నా. నాకేం తెలుసు ఆడు మోసుకురాకుండా మోసం చేస్తాడని. ఇప్పుడు అర్థమైందా వీడికి నేను ఎందుకు ఇవ్వలేదు? సర్లేండి, ప్రతిదానికి మీ ముద్దుల కూతుర్ని వెనకేసుకురావడం, మమ్మల్ని ముందేసుకొని తిట్టడం మీకు మామూలేగా. పదండి టిఫిన్ చేద్దాం. పదక్క, దోశలేసావేంటి ఈరోజు? దీనికి మాత్రం వీడు ముందుంటాడు. మొగాళ్ళే గెలిచారు. అందరి నుండ్రక్క, ఈ క్రికెట్ ఆడడం కాపురం చేయడం కంటే చాలా ఈజీ. ఇప్పుడు బ్యాట్ అంటే సీపురు అన్నట్టు, బ్యాటింగ్ అంటే సీపురుతో ఊడిసి కొట్టుడే. మరి బౌలింగ్ అంటే గదేముంది, గోడకు పిడికలు కొట్టినట్టు. గార్డు 6 కొట్టలేదనుకో పగులుద్ది. చీర జారింది, పైట జారింది అని సల్లు గార్చుకుంటూ కొట్ట కూడా వదిలేస్తావా? జారింది. ఓకే 6 కొడతా, డైరెక్ట్ 6. దేడి దిమాగ్ ముంగడవా. సారీ మేడం, సారీ. ఓకే రెడీ. అత్తమ్మా ఆగో. అమ్మా క్యాచ్ పడదు, డైరెక్ట్ 6. అన్ని 6 కొట్టాను. అన్న బాల్ అలా వేసుకుంటారు, ఒకటే 6 నేను కొడతాను రా, నువ్వు క్వార్టర్ కొట్టు. బ్యాటింగ్ బ్రహ్మాండంగా చేయమన్నా, అలాగే బాక్సులు బద్దలైపోవాలి. రాజా, నీకు స్వెట్టింగ్ వస్తే నా ఓనీ ఉంది, నీకు దాహం వేస్తే ఈ బేబీ రెడీ విత్ పీపుల్. బెస్ట్ ఆఫ్ లక్. అయ్యయ్యయ్య, తీసేది వాళ్ళకి సెకండ్ ఇస్తారందే. గాళ్ళు ఇప్పుడు మనకు అలాంటి వాళ్ళు. పండ్రి, పొజిషన్ లో నిలబడండి. బుద్ధి లేని పిల్లలారా పండి. ఆ పర్సనాలిటీ చూస్తే వాళ్ళకేంది, నాకే ఇయ్యాలనిపిస్తుంది. ఇప్పుడు దొరికావు. అసలు నువ్వేమనుకుంటున్నావు? అల్ఖైదా మెంబర్వా? కాశ్మీర్ టెర్రరిస్ట్వా? వాళ్ళందరికీ ఈయనంటే టెర్రర్. అసలు ఈయన ఎవరో తెలుసా? ఎవడైతే నాకేంట్రా? నీకే అన్యాయం చేశాన్రా? గవర్నర్ చేతుల మీదుగా సీఎం చీఫ్ గెస్ట్ గా శాప్ ఆధ్వర్యంలో గోల్డ్ మెడల్ అందుకుంటూ టీవీలో కనిపిస్తానని దోసకాయపల్లిలో అమ్మమ్మ, తాతయ్య, అమలాపురంలో మావయ్య, అత్తయ్య, అత్తలిలో పద్మక్క, సుబ్బలక్ష్మక్క అందరూ టీవీ సీరియల్ చూడడం మానేసి నా ప్రోగ్రామ్ కోసం వెయిట్ చేశారు తెలుసా నీకు? నేను కనిపించకపోయేసరికి వాళ్ళందరూ ఏమైందని ఫోన్ల మీద ఫోన్లు చేస్తుంటే తొల తీసేసినట్టయింది. ఆఖరికి గవర్నర్ చేతుల మీదుగా అందుకోవాల్సిన ఆ మెడల్ ని మా గొట్టం ప్రిన్సిపల్ గారు వాడి డబ్బా క్యాబిన్ లో నానా బూతులు తిట్టి ఇచ్చాడు. స్టేట్ లో పాపులర్ అవ్వాల్సిన నన్ను అన్పాపులర్ చేసావు కదరా. మీరు మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటున్నారు. నేను కరెక్ట్ గానే అర్థం చేసుకున్నా. అయినా ఈ తొగడగాళ్ళెవరు? నీ ముఠా సభ్యులా? ఆ రోజు స్లమ్ లో ఒకడివే 4 ఎరగదీసేవే. అసలు నీకు మనసాక్షి ఉందా? అచ్చోసిన ఆంబోతల రోడ్ల మీద పడి ఎవరిని పడితే వాళ్ళని కొట్టడమేనా? ఓ అదే, అక్కడ వాళ్ళు తప్పు చేశారండి. తప్పు చేస్తే కొట్టడానికి నువ్వెవరివి? దానికి పోలీసులు ఉన్నారు, కోర్టులు ఉన్నాయి, చట్టం ఉంది. ఓకే మేడం, తప్పైపోయింది, మాఫ్ కీజియే. రండ్రా. రే మాఫ్ కీజియేనా? నీ మొహానికి తొక్కలో హిందీ ఒకటా? నిన్ను సలసలా కాగుతున్న నూనెలో వేసి అప్పుడల్లా వేయించాలరా. ఆగరా, ఆగు. కాళ్ళతో పేడను తొక్కినట్టు తొక్కేయాలి నిన్ను. అప్పటిగా నా కోపం చల్లారదు. ఆహా, మీది చాలా మంచి కోపం తల్లి. రే జాలరా, నోర్ముయ్, చీరేస్తా. మీలోంటి వెదవలంతా భూమికి భారం. రోడ్ల ఇన్ని బస్సులు, లారీలు వెళ్తున్నాయి కదా, దేని కింద పడి చచ్చిపోండ్రా. అలాగేనండి, చచ్చిపోతాం. ఏ సూర్య, మన బైక్స్ రా. బయటపడితే తర్వాత వచ్చి తీసుకున్నాం. ఏదో ఒక రోజు ఆ హెల్మెట్ లో తేలుండి
ఎక్కడ వింతకేసరా బాబు, అందరూ కాలుతో ఫుట్బాల్ ఆడుకుంటారు, ఇది నోటితో ఆడుకుంటుంది. ఆ రాక్షసి వెళ్ళిపోయినా కూడా ఇంకా తిట్లు వినిపిస్తూనే ఉన్నాయి. ఏంటి వెళ్ళిపోయేది, ఒకసారి వెనక్కి చూడు. నా శాపం ఫెయిల్ అయితే నీ బైక్ బ్రేక్ ఫెయిల్ అయి చెట్టుకు గుద్దేసి నీ బైక్ నుచ్చు నుచ్చు అయిపోవాలిరా. పోరా పో. ఏంటండి చూసుకోవట్లేదండి, ఇది కూడా మనమే చేసే ఉంటుందేవరా. జంపురా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.